గైస్, ఈరోజు ఆలు వల్ల ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆ ఆలుని బాయిల్ చేసుకొని దాన్ని తోలు తీసేసుకోవాలి. ఇంకా ఆలుని స్మాష్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా స్మాష్ చేసుకున్నాను. ఎంత బాగా స్మాష్ చేసుకుంటే అంత బాగా వస్తుంది. తర్వాత గార్లిక్ పేస్ట్, అల్లం, ఇంకా కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, సాల్ట్, పసుపు, పావ్ భాజీ మసాలా ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసేసేయండి. తర్వాత లెమన్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటిని బాల్స్ లాగా చేసుకోవాలి. వాటిని 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవన్నీ గట్టిగా అవుతాయి. తర్వాత శనగపిండిలో కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. కాస్త ఉప్పు, కాస్త కారం వేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. థిక్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. అందులో కాస్త వాటర్ యాడ్ చేసుకున్నాను. శని ఆదివారం అంటే తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇవి చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. ఆ బాల్స్ అనేవి మనం చేసుకున్న శనగపిండి దాంట్లో డిప్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను చిన్నగా వేసుకొని టేస్ట్ చేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయింది, అందుకనే వీటిని కూడా వేసేసుకున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి. లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.